తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎల్లుండి నుంచి సర్వదర్శనాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ట్రాఫిక్ జామ్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. అలిపిరి దగ్గర ఏ స్థాయిలో ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది అనేది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్ వర్మ, అలిపిరి దగ్గర ట్రాఫిక్ జామ్ భారీగానే స్తంభించిపోయింది. ఎవరి ప్రాంతాలకు వారు చేరుకునే క్రమంలో తిరుపతి దగ్గర ఏర్పడినటువంటి ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో పాటు ఈ రోజు శనివారం రేపు ఆదివారం కూడా కావడంతో కూడా తిరుమలకు సంబంధించి కూడా భక్తుల రద్దీ పెరిగింది. అయితే ముందస్తు వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టోకెన్లు కానీ ఆన్లైన్ దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే తిరుపతిలో కరెంటు బుకింగ్ సంబంధించి కూడా వైకుంఠ ద్వార దర్శన కోటా కూడా పూర్తయింది. నిన్న ఉదయానికే కూడా మొత్తం 10 రోజులకు సంబంధించి కూడా కోటా పూర్తయింది. కేవలం ఏదైతే ముందస్తు టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. దాదాపు ఒక 45,000 ఉచిత దర్శన టోకెన్లు, అవి కాకుండా ఇంకొక 20,000 ఆన్లైన్ టోకెన్లు, అవి కాకుండా మిగతా రిఫరెన్స్ సంబంధించి కూడా మొత్తం దాదాపు రోజుకు 70,000 పైచీలకు కూడా భక్తులకు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దర్శన టికెట్ లేని భక్తులు కూడా సెలవులు ముగుస్తుండటంతో తమకు దర్శన అవకాశం లేకపోయినా తిరుమలకు వెళ్దామనే ఆతృతతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఏదైతే అలిపిరి దగ్గర ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం దాదాపు గంట పాటు అక్కడే ట్రాఫిక్ లో ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే వాహనదారులకు ఏర్పడింది. ప్రస్తుతం ఇదైతే అలిపిరి టోల్ గేట్ నుంచి రియా ఆసుపత్రి వరకు దాదాపు 1 కిలోమీటర్ మేర వాహనాలు బయటే బార్లు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్ చేయాలంటే కనీసం ఒక వాహనం వెళ్లాలంటే 1 గంట పడుతోంది గేటు దాటుకొని పైకి వెళ్లాలంటే. దీంతో భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కూడా అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు తిరుమలలో కూడా ఇదే రీతిన భారీగా భక్తులు వచ్చారు. అయితే సర్వదర్శన అనుమతి లేనప్పటికీ ముందస్తు టోకెన్లు ఉన్నప్పటికీ కూడా భక్తులు మాత్రం ఒకసారి స్వామివారి దర్శనం కాకపోయినా తిరుమలకు వద్దామన్న ఆతృతతో సుదూర ప్రాంతాల నుంచి అటు కర్ణాటక, తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోమవారం నుంచి మళ్ళీ కూడా యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు మొదలవుతున్న నేపథ్యంలో ఈ లోపే తిరుమలకు రావాలని భక్తులు వస్తుండటంతో కూడా రద్దీ పెరిగిందని చెప్పొచ్చు. మరోవైపు తిరుమలలో గదులకు కూడా ఇబ్బందికరంగా మారింది. అలాగే వసతి గదులు దొరకని భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఏదైతే టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పనిలో అధికారులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎల్లుండి నుంచి అంటే 20వ తేదీ నుంచి సర్వదర్శనాలు మొదలు కానున్నాయి. 19వ తేదీకి అంటే 10వ తేదీ నుంచి 19 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. తర్వాత 19 క్లోజ్ కావడంతో 20 నుంచి యథావిధిగా అర్జిత సేవలను తిరిగి పునరుద్ధరిస్తారు. అలాగే సర్వదర్శనం స్టార్ట్ అవుతుంది. టీటీడీ కూడా కొన్ని సూచనలు అయితే భక్తులకు చేసింది. 20వ తేదీకి అయితే ముందు టోకెన్లు దర్శనం ఉండవు. ముందస్తు అంటే 19వ తేదీ టోకెన్లు ఇవ్వరు. 20వ తేదీ సర్వదర్శనానికి వచ్చే భక్తులు నేరుగా కంపార్ట్మెంట్ లోకి వెళ్లాల్సిందిగా కూడా టీటీడీ ఒక సూచన అయితే ఇచ్చింది. 21వ తేదీకి సంబంధించి టోకెన్లను 20వ తేదీ తిరుపతిలో కరెంటు బుకింగ్ టోకెన్లు ఇస్తామని కూడా టీటీడీ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ భక్తులు గుర్తుంచుకొని తిరుమల ప్రయాణాలు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.